ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు నీళ్ల శాఖల పనిచేసే ఆఫీసర్లను పిలుచుకొని నిమ్మలంగా మీటింగ్ పెట్టిండట. పంకపాటి ఏలువాడిలా ప్రాజెక్టుల పనితనం ఏంది, ఎట్టెట్లా నీళ్ళు ఇడిచిర్రు, ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడా. మరి ఇప్పుడు ఏమన్నా కొత్త పథకం పెడుతుండ్రా, ఏం కథ, మొత్తం అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. మొన్నటిదాకా వానలు దంచి కొట్టినాయి, వరదలు గట్టిగా వచ్చేసరికి ప్రాజెక్టులు అన్ని కూడా నిండుకుండా లెక్క నిండినాయి. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి అధికారులు నీళ్లను కిందికి ఇడిచిపెడుతుర్రు. మొన్ననే సీఎం చంద్రాల సారు కూడా జలహారతి ఇచ్చి గలగల పారుతున్న గంగమ్మ తల్లికి మంగళహారతి పట్టిండు. మరి నీళ్లను ఎట్లా ఇడుస్తుర్రు? కరువు అనే పేరు కూడా ఈనవడని ఆంధ్రాల పంకపార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు రైతులు మస్తు తిప్పలు పడ్డారు. రాజన్న రాజ్యం వచ్చినాక రైతులకు రంది పెరిగింది తప్పితే వైసీపీ సర్కారుతోని ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు అట్లా కాదు, అధికారంలోకి పసుపుకొమ్ము పార్టీ వచ్చింది కాబట్టి అటు తాగే నీళ్లకు తండ్లాట ఉండొద్దు, ఇటు సాగు నీళ్లకు తిప్పలు ఉండొద్దు, అన్నదాతలు చింతపడకుండా మంచి పంటలు వండియాలి, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా పేరు పొందాలి అన్న తరీకలు అనుకొచ్చిండట. సీఎం సారు అంత సీరియస్గా చెప్పినాక ఏపీ సర్కార్ల జలవనరుల శాఖల కొలువులు చేస్తున్న వాళ్ళు ఊకుంటారా? మీరు ఎట్లా అంటే అట్లనే సారు అన్నారు కావచ్చు. చూడాలి మరి చంద్రాల సారు ఏలుబడిలా 3 పువ్వులు 6 కాయల లెక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎగురు పెడుతుందో లేకుంటే బగ్గున మాడి బూడిదైపోతుందో చూడాలి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.